హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో ఈరోజు మనకి ఆ, ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. సో మీరు చూస్తే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఒక లేక్ హౌస్ అనేది క్రియేట్ చేశాను అనమాట, ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అనేది. సో ఇంతకుముందు మనకి సార్టింగ్ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. సో ఈ ఈ ఆప్షన్ అనేది లేదు. ఓకే, సో ఐ థింక్ ఈ అప్డేట్ అనేది నవంబర్లోనే వచ్చింది నేను అనుకోవటం. బట్ నాకైతే అంటే నేను ఏదైతే రీజియన్ ఉన్నానో ఆ రీజియన్ అయితే ఇప్పుడైతే రిఫ్లెక్ట్ అయింది అనమాట. సో మీరు చూడొచ్చు, మీరు ఏదైనా సార్టింగ్ చేసుకోవచ్చు, లైక్ డెల్టా టేబుల్, లేకపోతే స్కీమాస్, లేకపోతే షార్ట్ కట్స్. అంటే మనకి రకరకాల డెల్టా టేబుల్స్ ఉంటాయి కదా, ఆ డెల్టా టేబుల్స్ని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీకు స్కీమాస్ ఉంటాయి రకరకాల. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ స్కీమా. ఓకే, సో డేటా ఏదో స్కీమా అనుకోండి. సో ఇలా ఓకే, ఇంకో స్కీమా కూడా క్రియేట్ చేస్తున్నాను. సో సేల్స్ స్కీమా క్రియేట్. ఇలా స్కీమాస్ ఉంటాయి. ఒక్కో స్కీమాలో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట, అంటే డెల్టా టేబుల్స్. అలాంటప్పుడు మనం ఫిల్టరింగ్కి సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీరు ఏది ఫిల్టర్ చేయాలనుకున్నారో, స్కీమా ఫిల్టర్ చేయాలనుకున్నారా, లేకపోతే షార్ట్ కట్ ఫిల్టర్ చేయాలనుకున్నారా, లేకపోతే డెల్టా టేబుల్, ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. అలానే సో డేట్ క్రియేటెడ్ అంటే ఎప్పుడు క్రియేట్ చేస్తారు, టుడే క్రియేట్ చేస్తారా, ఫిల్టర్ ఎస్టర్డే, పాస్ట్ వీక్, పాస్ట్ మంత్. అలానే లోడింగ్ స్టేటస్ ఫెయిల్ అయినాయా లేకపోతే సక్సెస్, ఇలా రకరకాలుగా మనం ఏంటంటే ఫిల్టరింగ్ క్రైటీరియా ఆప్షన్స్ అయితే మనకి లేక్ హౌస్లో. సో నేను ఇప్పుడే నోటీస్ చేశాను అనమాట. సో దాట్స్ వై ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ వీడియో. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే సార్టింగ్ ఆప్షన్ ఉందన్నమాట. అంటే సో డేట్ క్రియేటెడ్ ఆర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకే, అంటే ఆ పర్టికులర్గా అసెండింగ్ ఆర్డర్ ఉండాలా లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ ఉండాలా, టేబుల్స్ అనేది కూడా మనకైతే చూడొచ్చు అనమాట. ఈవెన్ స్కీమాస్ కూడా డిసెండింగ్ చూసారా, డిసెండింగ్ ఆర్డర్ అంటే మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి. ఓకే, సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీకు ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ డెల్టా టేబుల్స్ కానీ స్కీమాస్ ఉంటే, అలాంటప్పుడు సెర్చ్ క్రైటీరియా కావచ్చు, సార్టింగ్ ఆప్షన్ కావచ్చు, ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. అలానే ఫైల్స్లో కూడా ఉన్నాయని చూద్దాం. చూడండి, ఫైల్స్లో కూడా సార్టింగ్ నేము ఆ డేట్ క్రియేటెడ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకే, అలానే రిఫ్రెష్ ఎప్పుడు ఉందేలండి. సేమ్ స్కీమా లెవెల్ ఉంది సార్టింగ్ అనేది, ఈవెన్ ఫైల్స్ లెవెల్ ఉంది. అండ్ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏదో టైప్ అంటే డెల్టా టేబుల్ ఫిల్టర్ చేయాలా, స్కీమా ఫిల్టర్ చేయాలా, లేకపోతే డేట్ క్రియేటెడ్, లోడింగ్ స్టేటస్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఈ కొత్త అప్డేట్. సో డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.